రక్షించును. ఈరోజు దీన మనస్సు కలిగి ఉండాల. దీనత్వము ఎప్పుడైతే మనం కలిగి ఉంటామో యేసయ్య మనల్ని ఆ అమూల్యమైన రక్తముతో కడిగి మనల్ని పరిశుద్ధాత్ముడు నీతిమంతుడుగా తయారు చేస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు మన జీవితంలోకి ఎప్పుడైతే ఎంటర్ అవుతాడో అప్పుడే యేసయ్య రూపంలోకి తయారవుతాం. హల్లెలూయా. ఈ పరిశుద్ధాత్ముడు మన జీవితంలో ఎంటర్ అవ్వకపోతే, అందుకనే ఎందరైతే దేవుని ఆత్మ చేత నడిపింపబడతారో వాళ్ళందరూ దేవుని కుమారులు అనబడుదురు. దేవుని కుమారుడు అంటే యేసయ్య కుమారుడు, అంటే ప్రభువైన యేసు రక్తములో కడగబడిన ప్రతి మనిషి నీతిమంతుడుగా తయారు చేస్తాడు దేవుడు. హల్లెలూయా. పరిశుద్ధాత్ముడు దినదినము ఆయన రూపములోకి, యేసయ్య రూపములోకి తయారు చేస్తున్నాం. హల్లెలూయా. ఆయన ద్వారా మనము నీతిమంతుడుగా కలుగు చేస్తున్నాడు పరిశుద్ధాత్ముడు. ఈరోజు మన జీవితాల్లో మన శక్తి పనిచేయదు, మన జ్ఞానం పనిచేయదు, మన బుద్ధి పనిచేయదు. ఇవన్నీ సమాధి చెయ్యాలా. మన జ్ఞానము, మన బుద్ధి, ఇవన్నీ మొత్తము. అందుకనే సామెత గ్రంథంలోని ఎప్పుడైతే ఒకసారి చూద్దాం 3వ అధ్యాయం, సామెతల గ్రంథము 3వ అధ్యాయం అక్కడ దేవుని వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. సామెత గ్రంథం 3వ అధ్యాయం త్వరగా నేను చదువుతా. నీ ప్రవక్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనము. ఎప్పుడైతే మన ప్రవక్తన అంతటి ఆయన అధికారంకు ఎప్పుడైతే ఒప్పుకుంటామో అప్పుడు ఆయన నీ త్రోవలు సరళంగా చేస్తాడు దేవుడు. ఇప్పుడే మనం ఆయనకి అప్పజెప్పుకోవట్లేదు. మన సొంత బుద్ధి మీద నడుస్తున్నాం, మన సొంత ఆలోచన మీద నడుస్తున్నాం. అంటే నీ ప్రవక్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనము, అప్పుడు ఆయన నీ త్రోవలు సరళం చేయను. నేను జ్ఞానిని కదా అని అనుకునవద్దు. కొంతమంది ఎంటీహెచ్ చేశాను, బీటీహెచ్ చేశాను, మంచిదే, నేను కాదనట్లేదు. దేవుడిచ్చే జ్ఞానము, దేవుడిచ్చిన చదువు, దేవుడిచ్చిన జ్ఞానము మంచిదే. కానీ ఇవన్నీ డాక్టర్లు చేశాను, డాక్టరేట్